ధనుర్మాస చివరి రోజైన ఈ గోదా కళ్యాణం నాడు తిరుప్పావై 29, 30 పాశురములు తెలుగు చేత శ్రీమతి బంధకవి సుబ్బలక్ష్మి గానం నరసింహం నిష్టల. పొద్దు పొడవక ముందె పుణ్యచరిత దివ్యమగు నీదు సన్నిధి ధీర పురుష చేరి సొగసైన అడుగుల శోభ చూచి ప్రణతులనచించినామయ్య పరమ పురుష జయమటంచును మంగళ జతుల నిన్ను పాడుచున్నట్టి మా యొక్క భావములను దయను విని ప్రసాదింపుము దండమయ్య. పశుల కాపరులౌచుచు బతుకుచున్న గోపకులమునను దయించి కూర్మి చూపి నీవు మా సేవ నిగ్రహించు నెనరుతోడ వాద్యములనిచ్చుటయి నీకు వాసిగాదు నిత్యమును నిన్ను వీడని సత్యమైన బంధమును కోరుచుంటిమి పరమ పురుష వేరు వాంఛలు కలగక వేద వేద్య వరము దయచేయుమో స్వామి వనజనేత్ర నందనుత మమ్ము కరుణించు వందనములు. అలల నావలు చక్కగా అల్లలాడ పాలము నీటిని తరచు లీల చూపు మా మనోహరు కృష్ణుని మోము చూచి చంద్రుని బోలు ముఖముతో చక్కనైన బంగారు తొడవుల్ ధరించి భవ్యమైన నీదు పదములు ప్రణమిల్లి నీరజాక్ష గోపకన్యలు పొందిరి కోరికలను అట్టి క్రమమును గోదమ్మ గట్టిగాను 3 పదుల పాసురములు ముద్దుగాను ద్రవిడ భాషను పాడెను దయను చూపి గోపిక తనను తలచి గోద తల్లి తమి పూల కూర్చిన తావళములు దాల్చు విష్ణు చిత్తుల బిడ్డ ధరణి జాత శ్రద్ధ దీనిని చదివిడి సరసమతులు కలువ కన్నుల కన్నయ కరుణ నెప్పుడు పొందగలరిది సత్యము పుణ్యప్రదము.